నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్టు ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి. అదే రకంగా మన మార్కులు తెలుసుకోవడం ఎలా సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సార్ రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఆప్షన్ ఇస్తారా, ఎంతవరకు వచ్చింది సార్ అని మనం చాలామంది అడుగుతూ ఉన్నారు. అదే రకంగా సార్ ఎంత కష్టపడ్డా నా జీవితంలో నేను 1:2లో కూడా నా హాల్ టికెట్ నెంబర్ లేదు, ఏం చేయాలి, డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా లేకుంటే వేరే ఎగ్జామ్కు చదవాలన్నా అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అండి. వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి విషయానికి వచ్చినట్లయితే గురుకుల డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఏదో మీకు ఉంటుంది, తప్పకుండా మీరు బాధపడకండి అని ఇట్లా చెప్పేదానికంటే వాస్తవం ఏందనేటువంటి తెలుసుకుందాం. సరే, గురుకుల డిఎల్, జిఎల్, పీజీటీ, టీజీటీకి సంబంధించినటువంటి సెకండ్ లిస్టు అంటే 1:2లో ఉన్నటువంటి వాళ్ళందరికీ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా జాబులు మిగిలిపోతే అది మనకు సెకండ్ లిస్టు రావడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, టీజీటీలో 4,000 మందికి జాబులు ఉన్నాయండి. మనకు అందులో 8,000 మందికి సెలెక్ట్ చేశారు. అంటే 8,000 మందికి అందరికీ జాబ్ వచ్చిన తర్వాత మనకు సెకండ్ లిస్ట్ ఇస్తారు. కానీ సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే 1:2లో ఉన్నటువంటి వాళ్ళకే చాలామందికి జాబులు రావండి. అదే మనకు ఇంకా మిగిలిపోతారు. కానీ సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అంచనా. కాబట్టి దాని గురించి మీరు వస్తుందేమో జాబ్ అనే ఆశ ఉంటే మాత్రం వదిలిపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్, మన మార్కులు తెలుసుకోవడం ఎలా? అయితే మనకు సంబంధించినటువంటి మార్కులు చాలామంది అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ మార్కులు ట్రిప్ సొసైటీ ఏం చెప్తుందంటే పోస్టింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తాము, ఎవరి మార్కులు వాళ్ళు తెలుసుకోవచ్చు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికైతే దాదాపుగా మనకు టీజీటీకి సంబంధించింది కావచ్చు, పీజీటీ మార్క్స్ అండ్ ర్యాంక్ అనేటువంటిది ఇచ్చారు. టీజీటీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. తప్పకుండా అదే ఇండివిజువల్గా లాగిన్లో వెళ్ళి తప్పకుండా మన మార్క్స్ అయితే మనం చూసుకోవాలి. 1:2లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఛాన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదండి. తర్వాత రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారా? గవర్నమెంట్ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది పరిశీలిస్తాము అనేటువంటిది అధికారులకు చెప్తాము అనేటువంటి విషయం అయితే చెప్పారు. కానీ ఇది అధికారికంగా అయితే మనకి ఇంతవరకు రాలేదు. అధికారికంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇది అధికారికంగా వస్తేనే మనకు బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇట్లా అవరోహణ క్రమంలో నింపుకుంటూ వస్తే 1:2లో ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కన్ఫర్మేషన్ అధికారికంగా ఇది రాలేదు, వస్తుంది అనేటువంటిది ఒక 80% మనమైతే నమ్మకంగా ఉన్నాము. రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. ఇంకా చాలామంది ఉన్నటువంటి ఈ సమయంలో చాలా కష్టపడ్డాము. 1:2లో లేకపోవచ్చు, కానీ ఇంతకు మించి హార్డ్ వర్క్ చేస్తే కానీ నీకు ఉద్యోగం రాదని ఇప్పుడు తెలిసింది మనకు. కాబట్టి కష్టపడేటువంటి వాళ్ళకు ఎప్పుడు కూడా శ్రమ అనేటువంటిది వృధా కాదు. మనకు ఈ జాబ్ రాసి పెట్టి లేదేమో, నెక్స్ట్ మనకు జాబ్ రాసి పెట్టుందేమో, తర్వాత ఉండేటువంటి డిఎస్సిలో కావచ్చు, తర్వాత ఉండేటువంటి గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, ఏదో ఒకటి. అంటే మనకు ఇప్పుడు మనం ఇంత కష్టపడ రాలేదు, నేను కొట్టగలనా అని తనపైన తనకు ఆత్మవిశ్వాసం కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి ఏం లేదండి. దాదాపుగా నేను కూడా 2008లో ఎస్జిటి మిస్ అయ్యాను, కానీ 2012లో స్కూల్ అసిస్టెంట్ కొట్టగలిగాను. దానికంటే మంచి జాబే వచ్చింది. ఎప్పుడు కూడా రాలేదని డిప్రెషన్లో వెళ్ళిపోవద్దు. తప్పకుండా ప్రయత్నం అనేటువంటిది ఆపొద్దు. ప్రయత్నం ఆపితే ఫలితం రాదు, ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం అనేటువంటిది వస్తుంది. మన ప్రయత్నానికి ఈసారి ఫలితం రాకపోవచ్చు, రేపు దీనికంటే బెటర్గా ఉన్నటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నం అనేటువంటిది ఆపకుండా ముందుకు లాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా వీలైతే తప్పకుండా మన ఛానల్ని మీరు ఒకసారి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.